మరొక వార్త చూసుకున్నాం. ఇక ఈనాడులో మంచి కథనం, మంచి స్టోరీ రాశారు. చిట్టి చేతులు చక్కటి చిత్రాలు ఫ్రెండ్స్. చక్కని చిత్రాలను చూస్తే మనసుకు ఎంతో ఆనందంగా అనిపిస్తుంటుంది కదా! మరి అలాంటి అందమైన చిత్రాలను మనమే సొంతంగా గీస్తే ఎలా ఉంటుందో చాలా చాలా అద్భుతంగా ఉంటుందని నిరూపిస్తున్నారు అన్న చెల్లెలు. నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తికి చెందిన కట్టా రికితేజ్‌కి 12 ఏళ్లు. వాళ్ళ చెల్లి శాన్వి శాన్వి కృతికకి 10 ఏళ్లు. అమ్మా నాన్నలు కోటేశ్వరరావు, సమత ప్రభుత్వ ఉపాధ్యాయులు వాళ్ళు. వాళ్ళ నాన్న చదువు చెప్పే స్కూల్లోనే ఈ అన్నా చెల్లెలు ఒకరు. ఒకరు 7, ఇంకొకరు 6వ తరగతి చదువుతున్నారు. ఇద్దరు చిన్నప్పటి నుంచి బొమ్మలు గీయడంతో ఆసక్తి చూపించేవారు. ఇప్పటి వరకు వీళ్ళు 100కు పైగా చార్కోల్ చిత్రాలు గీశారు. అందులో రిక్కీ గీసిన ఓ ముసలి రైతు చిత్రం తనకు ఎక్కువగా గుర్తింపు తీసుకొచ్చిందంటూ శాన్వి క్యాన్విస్ మీద అక్రిలిక్ పెయింటింగ్స్ వేయడంతో పట్టు సాధించారు. ఇక వీళ్ళ గురించి చూసుకున్నట్టయితే దాదాపుగా మనము ఒక 2 ఇయర్స్ ఇంటర్వ్యూ చేసినాం. 2 ఇయర్స్ కిందనే వీళ్ళని ఆ 'రిక్కితేజ్' అనే అబ్బాయితోని ఇంటర్వ్యూ చేసినాం. అంటే 2 సంవత్సరాల కిందనే అద్భుతమైన చిత్రాలతో ఆకట్టుకునేలా ఉంటాయి. చిన్న చిన్న చేతులు, పెద్ద పెద్ద చిత్రాలు. నిజంగా ఆ 'రిక్కితేజ్‌కు' దాదాపు 13 ఏళ్ల అబ్బాయి. 13 ఏళ్ల అబ్బాయి అంటే చూడడానికి బక్కగా ఉంటాడు. అతను వేసిన ఆర్టిస్ట్‌లు రాష్ట్ర స్థాయిలో గుర్తింపు తెచ్చిపెడుతున్నాయి. ఎంతో మందిని ఆకట్టుకుంటున్నాడు. ఎంతో మందిని తన వైపు మళ్లించుకుంటున్నాడు. అతను గీసిన చిత్రాలు చూపు తిప్పకుండా చేస్తున్నాయి. నిజంగా ఇంత చిన్న పిల్లలో ఇంత నైపుణ్యత ఎక్కడి నుంచి వచ్చింది? పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అని చెప్పడానికి ఉదాహరణ వీళ్ళే ఇద్దరు. ఈ అబ్బాయిని చూసి వాళ్ళ చెల్లి కూడా ఆ డ్రాయింగ్ చేస్తూ చేస్తూ ఆమె ఒక మంచి ఆర్టిస్ట్‌గా ఆమె కూడా ముందుకు వెళ్తా ఉంది. అసలు 'రిక్కితేజ్' దాదాపుగా హైదరాబాద్‌లో మంచి మంచి గ్యాలరీలో అంటే ఆయన ఒక పెయింటింగ్ షో తోని ఈయన పెయింటింగ్ పెట్టారు. చాలా మంది పెద్దల నుంచి ఈ అబ్బాయి ప్రశంసలు అందుకుంటున్నాడు. నిజంగా 'రిక్కితేజ్' అనే వ్యక్తి చిన్న కుర్రోడు 13 ఏళ్ల అబ్బాయి అసలు ఎంత అద్భుతంగా గీస్తున్నాడంటే, ఆ బొమ్మను చూస్తా ఉంటే తను ఏసిన ఆర్టిస్టు ఒక ప్రాణం ఒకటే ఉండదు. అసలు కళ్ళని చూస్తే కళ్ళు మనతో మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. నిజంగా ఏ పిల్లలైనా తల్లిదండ్రుల ఆలోచన విధానంతోనే పిల్లలు ఒక గైడెన్స్‌తోని ముందుకు వెళ్తే జీవితంలో అద్భుతంగా రాణిస్తారు. జీవితానికి అద్భుతమైన సక్సెస్ వస్తుంది. జీవితంలో ఒక ముందుకు వెళ్ళడానికి ఒక ఆలోచన విధానంతో ముందుకు వెళ్ళడానికి ఇలాంటివి అంటే ఎగ్జాంపుల్ నిజంగా పిల్లలందరికీ నేను చెప్పేది ఒకటే. మీ ఆలోచన విధానం చిన్నప్పటి నుంచి ఒక లైఫ్ గోల్ పెట్టుకోవాలి. ఒక ఆలోచన విధానాన్ని ఇప్పుడు ఒక గోల్ లేనిది ఏ గోల్ లేనోడు వాడు వేస్ట్ భూమి మీద నాకు తెలిసి. ప్రతి మనిషికి ఒక గోల్ ఉంటది. ప్రతి మనిషికి ఏదో ఒక టాలెంట్ ఇస్తాడు భగవంతుడు భూమి మీదకి వచ్చినప్పుడు. ఆ ఏ టాలెంట్ లేకుండా ఏ మనిషి ఉండడని నా ఆలోచన. అలాంటి టాలెంట్ వాడికి ఈ టాలెంట్ ఉన్న విషయం వాడు కూడా తెలియదు కొన్ని సందర్భాల్లో. ఆ టాలెంట్ ఏదో ఒక సందర్భంలో బయటకు తీయాలి. ఆ బయటకి తీసినప్పుడే ఓకే. మనోడికి ఇలాంటి స్కిల్ ఉందా? ఇలాంటి ఆలోచన ఉందా? సరే ఆ ఆలోచనకి పేరెంట్స్ కూడా వాడికి అనుగుణంగానే హెల్ప్ చేయాలి. అనుగుణంగానే సపోర్ట్ చేయాలి. ఫ్రెండ్లీగా పిల్లలతోనే ట్రీట్ చేసినప్పుడే ఇలాంటి అద్భుతాలు బయటకొస్తా ఉంటాయి. ఈ అన్న చెల్లెలు చేసిన దాదాపు వీళ్ళు 100కు పైగా చిత్రాలు గీశారంట. అసలు 100 చిత్రాలు 13 ఏళ్ళు, 10 ఏళ్ల పిల్లలు 100 చిత్రాలు పెయింటింగ్ చేశారంటే అసలు నమ్మశక్యంగా ఉందా? రాష్ట్ర స్థాయిలో మంచి మంచి వాళ్ళతో ఈ పురస్కారాలు అందుకుంటున్నారు ఈ పిల్లలు. నిజంగా ఎంతో మందిని ఆకట్టుకుంటున్నాయి. ఎంతో మంది వీళ్ళు ఆశ్చర్యపోతున్నారు ఈ పిల్లలను చూసి. నిజంగా ఒక మంచి ఆలోచన విధానము. ఆ రోజు మనం ఆ అబ్బాయి ఇంటర్వ్యూ చేసినాము. నిజంగా ఆ రోజే అనిపించింది. ఇలాంటి బొమ్మలు గీస్తున్నాడు ఏ స్థాయికి వెళ్తాడని. ఈ స్థాయికి వెళ్ళాడు అసలు. ఈ స్థాయి అంటే రాష్ట్ర స్థాయికి వెళ్ళాడు. అంటే ఎట్లా ఉంది వాళ్ళ ఆలోచన? సో అందరూ కూడా ఇకనైనా వీళ్ళని ఇన్స్పిరేషన్‌గా తీసుకోండి. వీళ్ళని ఒక ఉదాహరణ తీసుకోండి. ఒక ఎగ్జాంపుల్‌గా తీసుకోండి. ప్రతి మనిషికి ఒక గోల్ ఉంటది. అది పెయింటింగా, ఆర్టిస్టా, స్పోర్ట్సా, ఇంకేమైనా గేమ్సా, డాన్సా, సింగింగా, స్విమ్మింగా చాలా ఉంటవి. అలాంటి టాలెంట్‌ని బయటికి తీసే ప్రయత్నం చేయండి. నేను మిమ్మల్ని కన్నా తల్లిదండ్రుల లోని వాళ్ళ కలలను మీ ద్వారా వాళ్ళని ఆనందింపజేస్తాయని నేను కోరుకుంటూ, మరో అంశాలతో రేపు మీ ముందుకొస్తాను. చూస్తూనే ఉండండి. మీటింగ్ న్యూస్. థాంక్ యూ సో మచ్.